ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. మనం జీవితంలో కొన్ని పుణ్యక్షేత్రాలు ఖచ్చితంగా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎట్లయినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందమ్మా. ఏ పుణ్యక్షేత్రానికి ఆ క్షేత్రమే విశేషం, అందులో అవునమ్మా. ఎటువంటి సందేహం సందేహం లేదు. లేదు. ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు ఒక ప్రదేశం ఉంటుంది, మీకు ఒక ప్రదేశం ఉంటుంది కదా. అలా చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి, ఖచ్చితంగా చూడాలి అని అనుకునేవి, అవకాశం ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పుకునేవి ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి క్షేత్రాన్ని మనం అమ్మ దర్శిస్తే మంచిది? మనకే కాదు, యావత్ ప్రపంచంలోనూ కూడా కాస్త దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. సరే, ఎలాంటి తీర్థయాత్రలు చేయాలి? తీర్థయాత్ర అనే పదం వాడతారు కదా. అవునవును, పిలిగ్రిమేజ్ అంటారు. చక్కగా మనకు ఒక ప్రోగ్రామే ఉంది కదమ్మా, తీర్థయాత్ర. తీర్థయాత్ర, ఆ తీర్థయాత్రలు చేయాలి అంటే తీర్థము అన్నటువంటి పదానికి ఏమిటి అర్థం అంటే తరింపచేసేది అని అర్థం. అంటే సంసారాన్ని తరింపచేసేది, మనకున్న కష్టాలు కాదు ఏదైనా దాటించేది. అవును, అది మూడు ఉంటే చాలా ప్రసిద్ధి అంటారు. ఏమిటంటే తీర్థము, క్షేత్రము, దైవము, మూడు గొప్ప ఉండాలి. అంటే కొన్ని చోట్ల దైవానికి ప్రాధాన్యం ఉంటుంది, కొన్ని చోట్ల తీర్థానికే ప్రాధాన్యం ఉంటుంది, కొన్ని చోట్ల స్నానం చేయాలి నీళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది, అసలు కొన్ని చోట్ల అడుగు పెడితే చాలు, అట్లా ఉంటాయి. ఇలా మూడు ఉన్నవి కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిని తప్పనిసరిగా మన పూర్వులు తీర్థయాత్రలుగా తప్పనిసరిగా చేయాలని చెప్పిన వాటిల్లో భారతదేశంలో మొత్తం ఆస్తికులైనటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అన్న భేదం ఏం లేకుండా అందరూ తప్పనిసరిగా పెడతారు అని అనుకునేది కాశీ ఒకటి, రామేశ్వరం ఒకటి తప్పనిసరిగా అనుకుంటారు. ఎందుకంటే ఇది మొత్తం ఒక రకంగానేమో చెప్పడానికి దేవుడి పేరుతో చెప్పిన దేశం మొత్తం భారతదేశాన్నంతా సమైక్యంగా ఉంచే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక అది. ఉత్తరంలో ఉన్న కాశీ, దక్షిణంలో ఉన్న రామేశ్వరం. ఎంత అద్భుతమైనటువంటిది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ గంగ నీరు తెచ్చి సముద్రంలో కలిపి సముద్రంలో ఇసుక తీసుకెళ్ళి అక్కడ వేసి ఏమిటిది అంతాను అద్భుతమైనటువంటి దేశ సమైక్యత, జాతి సమైక్యత ఇందులో ఒక పద్ధతిలో ఉంది. కానీ నిజానికి ఈ రెండు కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు. ఇది గనక చేసినట్టయితే మొత్తం తీర్థయాత్రలు చేసినట్టు అంటారు. కాశీ రామేశ్వర దర్శనాలు. కాశీలో దైవము, క్షేత్రము, తీర్థము మూడు గొప్పవి. దైవం శివుడు, ఆయన జ్యోతిర్లింగాల్లో ఒకడు, అంతే కదా. కాశీ విశ్వేశ్వరుడు, అమ్మవారు అక్కడుంది విశాలాక్షి, 18 శక్తిపీఠాల్లో ఒకటి. సో దైవానికి స్థానం ఉంది. తర్వాత క్షేత్రానికి ఉన్న స్థానం ఏమిటి, మా ప్రాముఖ్యం ఏమిటంటే సృష్టి మొత్తం అంతా కూడా ప్రళయంలో కలిసిపోయినా ఒక్కటి మిగిలి ఉంటుంది, అది కాశీ. అందుకని కాశీ 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 అనే పేరు తలుచుకున్న పుణ్యమేట. మూడు విధాలుగా కూడా విశిష్టత కలిగి ఉంది. అది ఇది రెండు ప్రదేశానికి ప్రాముఖ్యం. మూడోది గంగ ఉంది, ఉత్తరవాహినిగా ఉంటుంది గంగ మిగిలిన చోట్ల కన్నా. ఉత్తరవాహిని అంటే హిమాలయాల్లో పుట్టి ఇలా దక్షిణంగా వస్తాయి కదా నదులన్నీ, అలా వచ్చేది మధ్యలో కాసేపు అలా ఉత్తరానికి వెడుతుంది, వెళ్ళి మళ్ళీ అటు తిరిగి దక్షిణానికి వస్తుంది. ఆ ఉత్తరవాహినిగా ఎక్కడన్నా ఒక నది ఉంటే అది పరమ పవిత్రమైన క్షేత్రంగా ఆ నదికి ప్రాశస్త్యం ఉన్నట్టుగా చెప్తారు. కనుక ఈ మూడు ప్రాధాన్యం కలిగినటువంటిది పుణ్యక్షేత్రం కాశీ. అదేవిధంగా రామేశ్వరం, అది కూడా సేతువు కట్టినటువంటి చోటు, రాముడే ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం ఉన్నటువంటి చోటు, సముద్రానికి ఒడ్డుగా ఉండేటటువంటిది. అది మనకి దగ్గరలో ఉండేవి రెండు ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి, మన అదృష్టం కొద్దీ. ఒకటి శ్రీశైలం, ఒకటి తిరుపతి. ఈ రెండు కూడా పరమ పవిత్రం. తిరుమల కొండ గురించి ఏం చెప్తారు, ఇదంతా సాలగ్రామం, అడుగడుగు చాలా పవిత్రమని. భగవద్ రామానుజులైతే తిరుపతికి వెళ్ళాలి అంటే కాళ్ళతో తొక్కుతానా సాలగ్రామాన్ని, మోకాళ్ళ మీద వెళ్ళాడు ఆయన, మోకాళ్ళన్నీ పుళ్ళు పడ్డా, పాదాలతో తొక్కను అని. అంతటి పరమ పవిత్రం కొండే, అంత పరమ పవిత్రం. ఒకవేళ ఏ కారణంగా అన్నా దైవ దర్శనం కాకపోతే కూడా తిరుమలలో అడుగు పెట్టి వస్తే పెద్ద పని అయిపోయినట్టు, అంత పరమ పవిత్రమైన క్షేత్రం. ఆ క్షేత్రంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరు, కలియుగంలో సాక్షాత్తు కలియుగ వైకుంఠ విష్ణువు. అక్కడ ఉన్నటువంటి తీర్థం ఏమిటి, స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణి అంటే పుష్కరిణులన్నింటికీ కూడా స్వామి యజమాని.
ఆ స్వామి పుష్కరిణి అంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటటువంటి పుష్కరిణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు గరుత్మంతుడు ఈయన కోసం ఇక్కడ. కనుక క్షేత్రం, తీర్థం, దైవం ఈ మూడు కూడా పవిత్రమే. అందువల్ల అదొక పవిత్రమైంది. అలాగే శ్రీశైలం, మల్లికార్జునుడు, జ్యోతిర్లింగాలు, అమ్మవారు భ్రమరాంబిక, శక్తిపీఠాలు ఇద్దరు ప్రాధాన్యం కలిగింది. అసలు పేరే శ్రీశైలము, శుభప్రదమైనటువంటి కొండ. అది అసలు అక్కడ ఉన్నటువంటి అక్కడ అడుగు పెట్టండి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది శ్రీశైలంలో. ఎందుకంటే అక్కడ ఎంతోమంది మహర్షులు ఇప్పటికి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలంతా అదృష్టం ఉంటే కనపడతారు. మహర్షులు ఉన్నారు. అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. అందుకే దానికి ఎంత ప్రాధాన్యం అంటే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే వాయవ్య ప్రదేశం అని చెప్తాం. అది కూడా కదలకుండా ఉండేటటువంటి కొండల్లో ఒకటి. అక్కడ ఉన్నటువంటి కృష్ణ ఎంత గొప్పది. అంచేత మూడింటికి ప్రాధాన్యం కలిగింది. ఇలా ఎవరికి నచ్చినటువంటి దానికి వాటికి వెళ్ళొచ్చమ్మా. ఇతర సంప్రదాయాల వాళ్ళు కూడా తప్పనిసరిగా తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నారు కదండి. పెళ్ళి వాళ్ళ పేర్లు మనం చెప్పుకోనక్కల మనకి తెలుస్తున్నాయి, స్పష్టంగా మనకి తెలుసు. ప్రభుత్వం వాటికి రాయితీలు కూడా ఇస్తుంది. అవును, మనకి ఇంకా మానసరోవరం ఉంది, కేదార్నాథ్ ఉంది, చార్ధామ్ యాత్రలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏది ఎవరికి అందుబాటులో ఉంటే అది జన్మలో ఏదో ఒక్కటైనా సరే చేస్తే, ఆ చేసేది కూడా ఎలా చేయాలి? పిక్నిక్ వెళ్ళినట్టు కాదు, విహారయాత్రకో వినోదయాత్రకో కాదు, విజ్ఞానయాత్రకో అంతకంటే కాదు. ఇవన్నీ అందులో భాగాలు అయి ఉండొచ్చు. కానీ వెళ్ళేది ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కోసం గనక బయలుదేరేటప్పుడే దైవం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టుకుని అడుగు ఇంట్లో నుంచి బయటకు పెట్టిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా ఏ క్షేత్రానికి వెడుతున్నామో తత్సంబంధమైన దైవాన్ని ధ్యానం చేస్తూ వెడితే జన్మలో ఒక్కసారి ఒక్క తీర్థయాత్ర చేసిన ఫలితం ఉంటుందమ్మా. కొన్నింటి పేర్లు మాత్రమే చెప్పాను నేను. ఇలా తరింపచేసేవి ఎన్ని ఉన్నాయి. పండరీపురం ఉంది, మరొకటి ఉంది, ఎన్ని ఇలా చెప్పుకోవాలంటే పక్కనే భద్రాచలం ఉంది. 4 అడుగులు వెళ్ళినట్టయితే ఎన్నున్నాయి. ఏ ఒక్కటైనా చాలు. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకం ఉంది కదమ్మా. మనకైతే ప్రతిదీ ఉంది, తప్పనిసరిగా ఉంది. అలా ఈ 3 కలిసి ఉన్నవి ఎక్కువ ప్రశస్తి. కానీ మీరు అన్నట్లుగా అదేదో విహార వినోదయాత్ర లాగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకి వెళ్తున్నాము అనే భావన కనుక అలవర్చుకుని ఇంట్లోంచి బయలుదేరి పూర్వం తిరుపతి వెళ్తుంటే ఏం చేసేవాళ్ళము? ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఊళ్ళో జోగి అడిగే వెళ్ళేవాళ్ళు, ప్రసాదం అక్కడ తినేవాళ్ళు కాదు, తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసి ఊళ్ళో వాళ్ళందరికీ పంచి ఆ తర్వాత తినేవారు. కాశీకి వెళితే వచ్చి ఇక్కడ సమారాధన చేశాక కానీ ప్రసాదం తినేవాళ్ళు కాదు. ఇంత శ్రద్ధగా చేసింది ఒక్క తీర్థయాత్ర అయినా చాలమ్మా, తరింపచేస్తుంది. ఇలా పొద్దున ఫ్లైట్లో వెళ్ళి దర్శనం చేసుకుని, గాలి దర్శనం, ధూళి దర్శనం కాదు, గాలి దర్శనం చేసుకుని ఆ తర్వాతనే చమత్కారంగా అంటూ ఉంటా. అందరూ ధూళి దర్శనం అంటారు కదా, కాదు ఇది నేను గాలి దర్శనం అంట. విమానంలో వెళ్ళి ఏదో రికమెండేషన్స్తో దర్శనం చేసుకుని మళ్ళీ భోజనం టైంకి ఇంటికి తిరిగి వస్తామే అంతే. అది అట్లాంటిది ఫోటోలో చూస్తే అంతో ఇది అంతే, వెళ్ళాల్సిన అవసరం లేదు అంతే. కనుక ఇలాంటి యాత్ర అది నిజమైనటువంటి తీర్థయాత్ర. అట్లాంటిది ఒక్కటి చేసినా, ఒక్క క్షేత్రానికి చేసినా చాలు. ఏదీ లేకపోతే మనకంత ఓపిక లేదమ్మా, శక్తి లేదు, శరీరంలో శక్తి లేదు, ఆర్థికంగా స్తోమత లేదు, పరిస్థితులు నాకు అనుకూలించట్లేదు. భక్తిగా దగ్గరే ఉన్న యాదగిరిగుట్ట వెళ్ళిరండి, ఆ భక్తి ప్రధానం. ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా లక్ష్మీ నృసింహస్వామి మీద దృష్టి పెట్టుకుని వెళ్ళండి చాలు. అద్భుతమైన విషయాలు చెప్పారమ్మా. నమస్తే అమ్మా.